ఏ శివ, నీ కార్ కీస్ ఇవ్వు. మర్సీ, విక్కీ మన రూమేరా, లోపల రా. కాళీమామ ఎప్పుడు చెప్తుంటారు, ఇండియాలో పెద్ద పెద్ద ధనవంతులంతా ఊటీ డార్జిలింగ్ లో బంగ్లాలు కట్టి పెట్టుకుంటారట. కానీ అక్కడికి సమ్మర్ లో మాత్రమే వెళ్తారట. సంవత్సరం పొడవునా వాటిని పని వాళ్లే అనుభవిస్తుంటారట. దానికి అదృష్టం ఉండాలి కదా. నేను ఈ రూమ్ కి మారిపోదాం అనుకుంటున్నాను, ఏమంటావు? యా షూర్. ఇక మీదటైనా అంతా మనం అనుకున్నట్టు జరగాలి సార్. శివ, సరే ఇలా మాటలప్పుడు ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతాం. లాయర్ మీటింగ్. ట్రాఫిక్ లో ఇరుక్కుంటే లేట్ అవుతుంది. కంగారు పడకు విక్కీ, ఇదిగో ఫెరారీ కార్ చేతికొచ్చింది కదా. Did Vicky come? Elle est pas venue. Any calls? Non, pas de nouvelles non plus. Okay. Save it. A big save it. Bien sûr. Merci. Did Vicky come there? హలో హలో, విక్కీ వచ్చాడా? విక్కీ వచ్చాడా? వీడు శామ్ తమ్ముడు కదా, ఇక్కడేం చేస్తున్నాడు? విక్కీ పాస్పోర్ట్ మార్చి బ్యాండేజ్ చుట్టి కోమా పేషెంట్ ని చెప్పి అన్ని చోట్ల డబ్బు కొట్టి అందరి నోళ్లు మోయించాను. శామ్ ని లైన్ లో పెట్టు. విక్కీ, శామ్ ఎక్కడున్నావురా? ఎలా ఉన్నావు? ముంబై, ఇండియా. ముంబై, ఇండియాలోనా? పక్కనెవరు? Who the hell are you? ఎవరు నువ్వు? ప్రజయ్ శెట్టి. శెట్టి ఎందుకు నేను ఎత్తుకెళ్ళాడు? వాట్ డిమాండ్స్ ఏంటో అడుగు. హలో హలో హలో, రే శెట్టి, నీకేం కావాలి? చెప్పరా?